నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు రాజులు చేసే చిట్టి ముత్యాలతో ప్రాన్స్ పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఒక్కసారి మనం తిన్నామంటే రుచి జన్మలో మర్చిపోలేము, అంత రుచిగా ఉంటుంది. అలానే దీన్ని తయారు చేసుకోవడం కష్టమేమి కాదు, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. దీనికోసం ఒక బౌల్లోకి 1 గ్లాసున్నర దాకా కూడా చిట్టి ముత్యాల బియ్యాన్ని తీసుకోండి. ఈ చిట్టి ముత్యాల బియ్యాన్ని దేశవాళీ బాస్మతి రైస్ కూడా అంటూ ఉంటారు. ఇవి చిన్నగా ఉంటాయి కానీ వీటి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వీటిని ఒక 3 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత చూపిస్తున్న విధంగా ఇలా వార్చుకున్నట్టు పెట్టుకోవాలి. మీ దగ్గర స్ట్రైనర్ ఉంటే దాంట్లో అయినా సరే ఈ బియ్యాన్ని వేసుకుని నీళ్లు వాడేంత వరకు పక్కకు పెట్టుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత తీసుకుంటే ఈ రైస్ కొద్దిగా తడిగా పొడిగా ఉంటుందండి. అప్పుడు దీంట్లోకి 2 టీ స్పూన్ల దాకా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 టీ స్పూన్ల దాకా కూడా కారం, 1 టీ స్పూన్ ఉప్పు, ఒక పావు టీ స్పూన్ అంత పసుపు, 1.5 టీ స్పూన్ల దాకా కూడా ధనియాలు జీలకర్ర పొడి, అలానే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇలా మొత్తం అంతా కూడా ఈ రైస్కి పట్టించేంత వరకు కూడా కలుపుకుని దీన్ని పక్కకు పెట్టేసుకోండి కనీసం ఒక అరగంట పాటు. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక ప్యాన్లోకి 1/2 కిలో రొయ్యల్ని వేసుకుని వీటిని ఆగిలించుకోవాలండి. దీనికోసం దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపు, అలానే 1/2 టీ స్పూన్ అంత ఉప్పు వేసుకుని ఈ రొయ్యల్లోంచి నీళ్ళు వస్తాయి కదా, దాంతోనే ఈ రొయ్యలన్నిటిని కూడా ఉడికించుకుని ఇలా పొడిపొళ్ళాడేంత వరకు వేయించుకుని పక్కకు పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కుక్కర్ని పెట్టుకుని దాంట్లో 2 టీ స్పూన్ల నెయ్యి, అలానే 1 టీ స్పూన్ నూనెని వేసుకోండి. కావాలనుకుంటే కడాయిలో కూడా కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 2 ఉల్లిపాయల్ని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకుని వేసుకోండి. అలానే 2-3 రెమ్మల కరివేపాకు, ఒక 7-8 పచ్చిమిరపకాయలు, అలానే 2 ఎండుమిరపకాయలు వేసుకుని ఆనియన్స్ కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేయించుకోండి. ఈ విధంగా వేగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం అంతా కూడా వేసుకుని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని అలా నూనెలో నెయ్యిలో వేగనివ్వండి. మధ్య మధ్యలో కంపల్సరీ అటు ఇటు తిప్పుతూ ఉండండి, లేదంటే అడుగు అంటుకుపోతుంది. ఇదే ప్రాసెస్ని మీరు కావాలనుకుంటే నార్మల్ సోనా మైసూరి రైస్తో కూడా చేసుకోవచ్చు. 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఆగిలో వేయించుకున్న పచ్చిరొయ్యలన్నిటినీ కూడా వేసుకుని పచ్చిరొయ్యలు వేసిన తర్వాత కూడా మరొక 2 నిమిషాల పాటు దీన్ని వేయించుకోండి. ఇలా రైస్ని రొయ్యల్ని వేయించే ప్రాసెస్ అస్సలు స్కిప్ చేయకండి, దీంట్లో చాలా ఫ్లేవర్ వస్తుంది. ఇలా ఇవి వేగిస్తున్నప్పుడే ఇంకొక స్టవ్ మీద 1కి 2 గ్లాసులు చొప్పున నీళ్లు వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని మరగనివ్వాలండి. ఇక్కడ మనం గ్లాసున్నర బియ్యం తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసుల నీళ్ళని ఇలా బాగా మరిగించుకున్న తర్వాత ఈ రైస్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 1 నిమిషం పాటు సిమ్లో పెట్టుకుని దీంట్లో ఉప్పు చెక్ చేసుకుని సరిపోకపోతే వేసుకోండి. ఈ నీళ్ళని మనం టేస్ట్ చేస్తే లైట్గా ఉప్పుగా ఉండాలన్నమాట. ఆ తర్వాత దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని 3-4 విజిల్స్ వస్తే సరిపోతుందన్నమాట. విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ని స్టవ్ మించి పక్కకు తీసేసుకోండి. ఆవిరి మొత్తం పోయిన తర్వాత మనం మూత తీసుకుని చూసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ప్రాన్స్ పులావ్ రెడీ అయిపోతుంది. మనం కుక్కర్ మూత తీసిన వెంటనే కొద్దిగా ముద్దగా అనిపిస్తుందండి. ఒక 2 నిమిషాలకి ఇది పొడిపొళ్ళాడుతూ చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.